ఓ మై గాడ్, చిల్నెస్. ఏసీ వేసుకున్నప్పుడేమో హాయిగా ఉంటుంది. అదే కరెంట్ బిల్ వచ్చినప్పుడు అబ్బా ఇట్లా ఉంటుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణవ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు సండే. సో అందరూ బాగున్నారా? అయితే చాలా చాలా బాగున్నాము. ఎండల్లో వేడిలో చల్లగా ఏసీ వేసుకొని చల్లగా ఉన్నాము. బయట చూసింది అసలు ఎంత ఎండ కొడుతుంది, వర్షపడకుండా ఎండ కొడుతున్నది. అసలు ఇట్లా ఒక 2 నిమిషాలు ఇట్లా బయటకు పోయి వస్తే చెమటలతో మొత్తం తడిచిపోతున్నాం. అంత టెంపరేచర్ ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళకండి. ఏందిరా ఇది? ఒకవేళ నిజంగా రిక్వైర్డ్ అనుకుంటున్నా వెళ్ళండి. ఒకసారి చూడండి, ఇంట్లో లోపల ఉన్నా కూడా అద్దం లోపల నుంచి ఆ సన్లైట్ ఎంత కనిపిస్తుందో, ఎంత బ్రైట్ ఉందో. అంటే అసలు అదిరిపోతుంది ఎండ. మళ్ళీ ఇంకొకటి, ఏసీ ఉన్న వాళ్ళకొకటి, బయటకు పోయి రాగానే ఇమ్మీడియట్గా ఏసీ ఆన్ చేసుకోకండి. ఒక్క 2-3 మినిట్స్, 5 మినిట్స్ కాకుండా ఒక 2-3 మినిట్స్ నార్మల్ ఇంట్లోకి వచ్చి నార్మల్గా కూర్చొని ఒక వాటర్ కూడా తాగొద్దు, ఓకేనా? నార్మల్గా కూర్చోండి. ఒక 3-5 మినిట్స్ తర్వాతనే కొన్ని వాటర్ తీసుకోండి లైట్గా. మరీ ఫ్రిడ్జ్ వాటర్ వద్దు, నార్మల్ కుండల వాటర్ తాగండి. ఏసీకి డైరెక్ట్ వచ్చి కూర్చోకండి. సో ఒకటేసారి టెంపరేచర్ చేంజ్ వల్ల కూడా సన్ స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. డోంట్ నెగ్లెక్ట్. సమ్మర్ మాత్రం మస్తు చాలా అంటే చాలా ఎండలు కొడుతున్నాయి. వెరీ కేర్ఫుల్, ఓకేనా? మా పిల్లల్ని కూడా నేను మోస్ట్లీ బయటికి పంపించట్లేదు. సో ఇక ప్రస్తుతానికి అది ఇక్కడ మొబైల్ తోటి ఆడుకుంటూ కొట్లాడుకుంటూ ఉన్నారు. హాయ్ చెప్పండి ప్రతీక్, శ్రీకృతి. ఓకే, కేర్ఫుల్. చిన్నప్పుడైతే నాకు కూలర్ లేవు, ఏసీలు లేవు, ఏం లేవు. జస్ట్ ఫ్యాన్ల కింద, అది కూడా కరెంటు పోతే ఇక చచ్చిపోతుంది. అప్పుడు ఏంది, ఒక బట్టన్ తట్టుకొని ముఖం మీద వేసుకొని 5 నెంబర్ మీద ఫ్యాన్ పెట్టుకుంటాను. వీళ్ళకి ఇప్పుడు ఏసీలు అలవాటు అయిపోయి రూమ్లో ఉంటున్నాయి, వశపడకపోతున్నాయి. అప్పుడు ఒక చీరనో దోతో ఏదో ఒకటి వాటర్లో తట్టుకొని ముఖం మీద వేసేసుకొని బాడీ మీద మొత్తం వేసుకొని 5 నెంబర్ అదే ఎప్పుడు ఆరిపోతుండే, మళ్ళీ తట్టుకుని మళ్ళీ కప్పుకుండు. మళ్ళీ అందులో కూడా ప్రాబ్లం, చెమటకాయలు అవుతుండే. అది కప్పుకొని ఉంటుండే, తాగి చెమటకాయలు అవుతుండే. నాకు కూడా అది వేరే ఉంటుండే రోజులు. అప్పుడు తీస్తే ఈగల వాళ్ళుడు, ఆ కథ వేరే. ఇప్పుడు అంతా డిఫరెంట్ అయిపోయింది. కానీ అర్థమైందా? అప్పుడు మాకు ఇవేం లేవు. ఓకే, సో ప్రస్తుతానికైతే సూపర్ చిల్నెస్. బాయ్, హ్యాపీ సమ్మర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and comment.